నమస్కారం. సుఖీభవకు స్వాగతం. తరచూ వానలు కురుస్తూ ఉంటే అందరికీ సంతోషమే. కానీ అదే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వానలతో పాటే వ్యాధుల ముసురు మనల్ని కమ్మేస్తాయి. చిత్తడి పరిసరాలు, నిలువ నీటి మూలంగా ఈ వానాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అన్నిటికీ మించి ఈ సీజన్లో దోమల సంతతి బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఓవైపు దోమలు, మరోవైపు హానికారక బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ కలగలిసి ఈ వర్ష ఋతువులో మనకు రకరకాల అనారోగ్యాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. తరచూ కురిసే వానలు, బురదతో కూడిన అపరిశుభ్రమైన పరిసరాల మూలంగా తాగునీరు కలుషితమై వాంతులు, విరేచనాలు, లెప్టోస్పైరోసిస్, డెంగీ, మలేరియా, మెదడువాపు, టైఫాయిడ్ వంటివి ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వానాకాలంలో పొంచి ఉండే వ్యాధులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జలమే జీవం. జలమే జీవకోటికి ప్రాణాధారం. నీరే పైరుకు ప్రాణం పోస్తుంది. నీరే వ్యవసాయానికి ఆధారం. నదులున్న చోటే నాగరికతలు కూడా పురుడు పోసుకుని విలసిల్లాయి. అందుకే నీటిని జీవజలం అంటారు. అయితే ఆ నీరున్న చోట మన ఆరోగ్యానికి హాని చేసే రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు కూడా పుట్టుకొస్తాయి. ఇక ఇలాంటి సూక్ష్మజీవుల్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తరలించే దోమలు, ఈగలు కూడా ఈ నీటిలోనే పెరిగి పెద్దవవుతాయి. అందుకే వానాకాలంలో నీరు పుష్కలంగా ఉండడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండడం వల్ల అనేక రకాల సూక్ష్మజీవులు ప్రాణం పోసుకొని దోమలు, ఈగల ద్వారా మనుషులకు సంక్రమించి రకరకాల విషజ్వరాలను తెచ్చిపెడుతుంటాయి. అంతేకాదు, విస్తారంగా వానలు కురిసే ఈ సీజన్లో లెప్టోస్పైరోసిస్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వంటి నరాల జబ్బులు ఉధృతి ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. వర్షాకాలంలో వ్యాధులు చాలా ఎక్కువగా చూస్తాం. ఎందుకు అంటే వర్షాకాలంలో మనకి బాగా కనపడేది ఫ్లడింగ్. అంటే విపరీతంగా వానలు పడతాయి. వానలు పడిన తర్వాత చెరువులు, దాని తర్వాత నదులు ఇవన్నీ కొన్నిసార్లు పొంగుతాయి. పొంగుతున్నప్పుడు ఏంటంటే అవి మామూలుగా మిగతా వాటి మీద కూడా, అంటే కూరగాయలని కంటామినేట్ చేసే, కలుషితం చేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మామూలుగా రెసిడెన్షియల్ ల్యాండ్స్ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని జబ్బులు ఎలా ఉంటాయంటే కొన్నింటికి వెక్టర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొన్ని యానిమల్స్లో ఈ ఆర్గానిజమ్స్, ఈ వ్యాధులు కలుగజేసే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని యానిమల్స్లో ఉంటాయి. వాటి యూరిన్ నుంచి కానీ వీటి నుంచి బయటికి వస్తాయి. సో ఆ యూరిన్ నేల మీద ఉన్నప్పుడు ఈ వాటర్ అంతా ప్రవాహం వల్ల పొంగి పొర్లుతున్నప్పుడు దాని మీద నుంచి వస్తాయి. కాబట్టి వాటర్ కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫుడ్, తినే వస్తువులన్నీ, వెజిటబుల్స్ కావచ్చు, లేకపోతే పళ్ళు కావచ్చు, లేకపోతే మనము ఇంకేదన్నా తింటున్నాము అంటే ఈవెన్ కుకింగ్ చేసిన తర్వాత కూడా కావచ్చు, కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ. ఇంకేదైనా కారణాల వల్ల వర్షాకాలంలో రావచ్చా అంటే వర్షాకాలం సో ఎక్కడ పడితే ఎక్కడ చిన్న వాటర్ పూలింగ్ నడుస్తూ ఉంటుంది. కొంచెం చిన్న పొదల్లోనో లేకపోతే చిన్న గుంటల్లోనో నీళ్లు అలా ఉండిపోతూ ఉంటాయి. స్టాగ్నెంట్ వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే అవి బ్రీడింగ్ ప్లేసెస్. అలాగే కదలకుండా నీరు ఉంది అంటే కొన్ని ఎస్పెషల్లీ మస్కిటోస్, అంటే దోమలకు కానీ ఈగలకు కానీ ఇవి బ్రీడింగ్, అంటే ఆ ప్లేస్లో దోమలు, ఈగలు పెరుగుతూ పోతాయి. అలాంటప్పుడు దోమల ద్వారా, ఈగల ద్వారా ఇట్లాంటి వెక్టర్ బోర్న్ డిసీజెస్ అంటాం. వెక్టర్స్ అంటే ఈ దోమలు, ఈగలు ఇలాంటి వాటిని వెక్టర్స్ అంటాం. వీటి వల్ల వచ్చే జబ్బులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. న్యూరలాజికల్ ఇన్ఫెక్షన్స్ అంటే నరాల జబ్బులు వానాకాలంలో కనపడేవి ఏంటి అంటే మెనింజైటిస్ కనపడచ్చు, ఎన్సెఫలైటిస్ కనపడచ్చు, లేకపోతే బ్రెయిన్ లోపల, బ్రెయిన్ చుట్టూతా చిన్న చీమగడ్డలు కనపడచ్చు. మెనింజైటిస్ అంటే మెదడు చుట్టూతా పొరలు ఉంటాయి. వీటిని మెనింజెస్ అంటాం. మెనింజెస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడం వల్ల, ఆ మెనింజెస్ వాపు రావడం వల్ల రకరకాల సిమ్టమ్స్తో పేషెంట్ వస్తారు. ఈ సిమ్టమ్స్ ఎలా ఉండొచ్చు అంటే ఇన్ఫెక్షన్ కాబట్టి జ్వరంతో పాటు మెనింజల్ వాపు ఉండడం వల్ల తలనొప్పి, కొన్నిసార్లు ఫిట్స్ రావడం, కొన్నిసార్లు కంటి చూపు మందగించడం, వాంతులు ఉండడం, ఇవి చాలా కామన్గా చూస్తాం. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు, వరదల ముప్పు నేపథ్యంలో అనేక రకాల అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. అలాంటి వాటిలో లెప్టోస్పైరోసిస్ ఒకటి. జంతువుల మలమూత్రాల నుంచి లెప్టోస్పైరోసిస్ బ్యాక్టీరియా మనుషులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పాడి రైతులు, పశు వైద్యులతో పాటు జంతువులకు దగ్గరగా ఉండేవారికి, మురుగునీటిలో పనిచేసేవారికి ఈ లెప్టోస్పైరోసిస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లెప్టోస్పైరోసిస్ బారిన పడ్డప్పుడు సాధారణంగా అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. ఆ తరువాత లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి.
బ్యాక్టీరియా సోకిన వ్యక్తుల్లో జ్వరంతో కూడిన దగ్గు, తలనొప్పి ఉంటాయి. కండరాల నొప్పి, ముఖ్యంగా వెన్నెముక్క, దురదలు, దద్దుర్లు, అతిసారం, వాంతులు, చలి, కళ్ళు ఎర్రబారడం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. లెప్టోస్పైరోసిస్ తీవ్రమైన కేసుల్లో మరణాలు సంభవించే ప్రమాదం 10 నుంచి 15% మధ్య ఉంది. కాబట్టి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. సకాలంలో చికిత్స అందిస్తే లెప్టోస్పైరోసిస్ నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. లెప్టోస్పైరోసిస్ ఇంకొక జబ్బు. ఈ టైంలో వర్షాకాలంలో మెదడుకి ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మెదడు అనే కాదు, నాడీ వ్యవస్థలో రకరకాల ప్లేసెస్లో కూడా ఎఫెక్ట్ చేస్తుంది లెప్టోస్పైరోసిస్ రెగ్యులర్గా బ్రెయిన్ దాకా వెళ్ళట్లేదు, ఆర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ దాకా వెళ్ళట్లేదు అంటే అగైన్ వీళ్ళలో మేము చూసేది జ్వరం, తర్వాత తలనొప్పి, మయాల్జియాస్ అంటే మజిల్కి బాగా పెయిన్స్ అనిపించడం, ఒళ్ళంతా నొప్పులు అనిపించడం, వీటితో పాటు ర్యాష్ కనపడుతుంది, దద్దుర్లు కనపడతాయి. సివియర్ కేసెస్లో చర్మం కింద చిన్న చిన్న బ్లీడింగ్ స్పాట్స్, పెటెకియల్ ర్యాష్ అంటాం, ఇది కూడా కనపడవచ్చు. ఒకవేళ కాంప్లికేట్ అయింది అనే కేసుకి అయితే మాత్రం కాంప్లికేషన్స్ ఎలా ఉండొచ్చు అంటే కిడ్నీ ఇన్వాల్వ్మెంట్, లివర్ ఇన్వాల్వ్మెంట్ చాలా సివియర్గా వస్తాయి. ఆల్మోస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ లివర్ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశం ఉంది ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. లెప్టోస్పైరోసిస్ ఎలాగ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇందాక చెప్పాను, కొన్ని యానిమల్స్లో రిజర్వాయర్స్ లాగా, ఈ ఆర్గానిజమ్స్ కొన్ని యానిమల్స్ని రిజర్వాయర్ లాగా ఎంచుకుంటాయి, అంటే ఆ యానిమల్స్లో ఉంటాయి. ఎస్పెషల్లీ లెప్టోస్పైరా జంతువుల్లోని కిడ్నీస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. సో ఆ జంతువుల నుంచి యూరిన్ అవుతున్నప్పుడు ఆ యూరిన్లో ఈ లెప్టోస్పైరా బయటికి వచ్చేస్తుంది బాడీ నుంచి. అలాంటి కేసెస్లో మనకి ఈ ప్రవాహాల వల్ల, వీటి వల్ల ఈ యూరిన్ మీద ఈ వాటర్ వెళ్తున్నప్పుడు ఆర్ ఫుడ్ డైరెక్ట్గా ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ కలుషితం అవుతున్నప్పుడు లెప్టోస్పైరోసిస్ వస్తుంది. లెప్టోస్పైరోసిస్ ప్రధాన రిజర్వాయర్స్ మేము చెప్పేది ర్యాట్స్, కొన్ని కేసెస్లో బ్యాట్స్ కూడా ఉంటాయి. బట్ ర్యాట్స్ కామన్ రిజర్వాయర్ లెప్టోస్పైరోసిస్కి. ఇది నాడీ వ్యవస్థని ఇన్వాల్వ్ చేస్తే ఏమేమి రావచ్చు, ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లెప్టోస్పైరోసిస్కి ఇన్వాల్వ్ అవుతాయి. బ్రెయిన్లో రకరకాల ప్రాబ్లమ్స్, దాని తర్వాత వెన్నుపూస మైలైటిస్, దాని తర్వాత రాడికులైటిస్, మైలో రాడికులైటిస్, గిల్లెన్ బారే సిండ్రోమ్, ఇవన్నీ కనపడతాయి. లెప్టోస్పైరోసిస్కి కూడా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తోనే నిర్ధారణ చేసుకుంటాం. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. IgM ఎలైసా కావచ్చు, లేకపోతే మైక్రోగ్లూటినేషన్ కావచ్చు. దీని తర్వాత కొన్ని కేసెస్లో ప్లస్ ఆర్ మైనస్ PCR కూడా వాడతాం. ఇలా నిర్ధారించుకున్న తర్వాత దానికి సంబంధించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. దీనికి కూడా యాంటీబయాటిక్స్ ఉన్నాయి. సో లెప్టోస్పైరోసిస్కి కూడా ఎంతో కొంత మేము అర్లీగా ట్రీట్ చేయగలుగుతున్నామంటే కంప్లీట్ నార్మల్సీ తీసుకొచ్చేయచ్చు. ఇంత ప్రాబ్లమ్స్ ఉన్న కేసెస్కి కూడా, వచ్చే అవకాశం ఉన్న కేసెస్, కాంప్లికేట్ అవుతున్న కేసెస్కి కూడా కంప్లీట్గా నార్మల్సీ తీసుకురావచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తే, ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎట్ ద ఎర్లియస్ట్ మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ కాంప్లికేషన్ ఆల్రెడీ సెట్ ఇన్ అయిపోయింది అంటే దానికి ట్రీట్మెంట్ యాడ్ అవుతుంది అండ్ ఫర్దర్ డౌన్ఫాల్, డిటెరియేషన్ లేకుండా ఆపగలుగుతుంది. తరచూ కురిసే వానలు అనేక వ్యాధి కారకాలను ప్రాణం పోస్తాయి. ఈ వైరస్లు మనం పీల్చే గాలి, తాగునీరు, తినే ఆహార పదార్థాల ద్వారా చాలా తేలికగా మనలోకి చేరిపోయి రకరకాల ఇన్ఫెక్షన్లను, జబ్బుల్ని తెచ్చిపెడతాయి. ఈ సీజన్లో అపారంగా వృద్ధి చెందే దోమల మూలంగా డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు కూడా ప్రబలుతూ ఉంటాయి. వానాకాలంలో పొంచి ఉండే వ్యాధుల ముప్పు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వానాకాలంలో నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలువ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ నిలువ నీరే దోమలకు ప్రాణం పోస్తుంది. ఈ దోమలే రకరకాల జ్వరాలకు ఆజ్యం పోస్తాయి. వర్షాకాలం రాగానే మనం మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, మెదడు వాపు లాంటి విషజ్వరాలు ఎక్కువగా ప్రబలడం ఏటా చూస్తుంటాం. ఈ విషజ్వరాల్లో డెంగీ అనేది ఇవాళ అతిపెద్ద విపత్తుగా పరిణమిస్తోంది. ఈ జ్వరాన్ని మోసుకొచ్చే ఈడిస్ ఈజిప్టి దోమ చాలా ప్రత్యేకమైంది. చూడ్డానికి కూడా ఇది కాస్త పెద్దగా, నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీన్ని టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమ మనల్ని పగలు మాత్రమే కుడుతుంది. కుట్టినప్పుడు నొప్పి తెలియదు. సాధారణంగా శరీరంలో కాళ్ళు, పాదాల వంటి కింది భాగాల్లో ఎక్కువగా ఇవి కుడతాయి. ఈ దోమకాటు ద్వారా డెంగీ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన 4 నుంచి 6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నుంచి నొప్పి, ఒళ్ళు, కీళ్ల నొప్పులు, వాంతి, వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీని నిర్ధారించుకునేందుకు డెంగీ యాంటీజెన్ పరీక్ష NS1 చేయించుకొని నిర్ధారించుకోవడం అవసరం. డెంగీ జ్వరాన్ని సకాలంలో గుర్తించి రోగికి పూర్తి విశ్రాంతి కల్పిస్తూ
సాధారణ చికిత్స చేస్తే తగ్గిపోతుంది. నాడీ వ్యవస్థకు సంబంధించి వర్షాకాలంలో వస్తున్న జబ్బుల్లో ఇన్ఫెక్షన్స్లో ప్రధానంగా ఎన్కెఫలైటిస్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు డెంగీ, జాపనీస్ బీ ఎన్కెఫలైటిస్ ఇవి రెండూ కూడా మస్కిటో అంటే దోమ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. సో ఇందాక అనుకున్నట్టు ఈ బ్రీడింగ్ ప్లేసెస్ స్టాగ్నెంట్ చిన్న చిన్న నీళ్ళ పూల్స్లో దోమలు పెరుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి వచ్చే ఈ రెండు జబ్బులు మెదడును కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మామూలుగా అయితే చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ లాగా పోవచ్చు కొంతమందికి, అంటే జ్వరం, విపరీతమైన నీరసం, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన బ్యాక్ పెయిన్, కొన్ని కేసెస్లో మజిల్ పెయిన్స్ వీటితో ఉండొచ్చు. కొన్ని కేసెస్లో వేరే ఆర్గన్స్, అంటే డెంగీ అంటే తేడా ఎక్కడ కనపడవచ్చు అంటే సివియర్గా ఉన్నది కేస్ అనుకున్నప్పుడు బీపీ పడిపోవడం, రక్త కణాల్లో తేడా రావడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇవి కాకుండా ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవ్వడం, కొన్ని కేసెస్లో కిడ్నీ ఇన్వాల్వ్ అవ్వడం, బీపీ విపరీతంగా పడడం, ఇవన్నీ జరగచ్చు. ఇలా కాకుండా నాడీ వ్యవస్థకు సంబంధించి కూడా డెంగీ ఇన్వాల్వ్ చేస్తుంది. ఒకటి ఎన్కెఫలైటిస్, ఇందాక చెప్పినట్టు. ఎన్కెఫలైటిస్ అంటే ఇందాక మనం అనుకున్న సిమ్టమ్స్ అన్నీ, అంటే మనిషి మెల్లమెల్లగా డ్రౌజీ అవుతూ పోతారు, ఫిట్స్ రావచ్చు, సడన్గా టైట్గా అయిపోవడము, అప్పుడప్పుడు విపరీతంగా కదులుతూ అంటే తూగుతూ ఉండే అవకాశం ఉండడము, కోఆర్డినేషన్ సరిగా లేకపోవడము, ఇవి కూడా కనపడవచ్చు. ఇవి కాక బ్రెయిన్కి సంబంధించి కాక డెంగీ ఇంకెక్కడన్నా ఇన్వాల్వ్ చేయొచ్చా నాడీ వ్యవస్థలో అంటే వెన్నుపూసని ఇన్వాల్వ్ చేయొచ్చు, కండరాన్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. సో మయోసైటిస్ కనపడుతుంది, మయలైటిస్ కూడా కనబడుతుంది. కొన్ని కేసెస్లో గిలియన్ బారే అని అంటే నర్వ్ రూట్స్కి సంబంధించిన జబ్బు కూడా కనపడవచ్చు. డెంగీ స్పెక్ట్రమ్ చాలా ఎక్కువ. నాడీ వ్యవస్థతో పాటు మిగతా ఏరియాస్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటాయి. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విష జ్వరాల్లో డెంగీ తరువాతి స్థానం మలేరియా, టైఫాయిడ్ జ్వరాలది. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం పాల్సిఫారం అనే వైరస్ మూలంగా ఈ మలేరియా జ్వరం వస్తుంది. ఎనాఫిలిస్ రకానికి చెందిన ఆడదోమ మనల్ని కుట్టినప్పుడు మలేరియా కారక పరాన్నజీవి మనలోకి చేరుతుంది. ఆ తరువాత 2 నుంచి 7 రోజుల్లోపు మలేరియా తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ముందుగా చలితో జ్వరం ప్రారంభమవుతుంది. చల్లని దశలో వణుకు మొదలవుతుంది. జ్వరం 104 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్కి పెరుగుతుంది. మలేరియాలో జ్వరం, చలి, తలనొప్పి అనేవి రోజు విడిచి రోజు కానీ 2 రోజులకు కానీ వస్తుంటాయి. ఇక వారాల తరబడి జ్వరం కొనసాగడం, జ్వరం వచ్చినప్పుడల్లా చాలా తీవ్రంగా రావడం, జ్వరంతో పాటు కడుపు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించడాన్ని కాస్తంత సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ లక్షణాలు చాలా వరకు టైఫాయిడ్ జ్వరంలో కనిపిస్తుంటాయి. కలుషితాహారం తిన్నప్పుడు, కలుషిత నీటిని తాగినప్పుడు టైఫాయిడ్ని తెచ్చిపెట్టే సాల్మొనెల్లా టైప్ అనే సూక్ష్మజీవులు మనలోకి చేరతాయి. ఈ సూక్ష్మజీవులు ఒంట్లోకి చేరిన 2-3 వారాల తర్వాత టైఫాయిడ్ జ్వరం వస్తుంది. మలేరియా ఆర్గానిజం అంతా కూడా రక్త కణాల్లో, ఎర్ర రక్త కణాల లోపల ఉంటుంది. సో ఈ ఎర్ర రక్త కణాలు రకరకాల స్టేజెస్లో ఈ ఎర్ర రక్త కణాల్లోనే పెరుగుతూ పోతుంది పారాసైట్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎర్ర రక్త కణాలు చిన్న చిన్న బ్లడ్ వెజల్స్లోంచి వెళ్ళిపోవాలి, స్క్వీజ్ అయి వెళ్ళిపోవాలి అంటే వాటికి డిఫార్మబిలిటీ ఉండాలి. అంటే స్క్వీజ్ అయిపోయి సన్న రక్త కణాల్లో కూడా, రక్తనాళాల్లో కూడా వెళ్ళిపోవాలి అంటే సన్నగా దాని సైజ్ తగ్గించుకుంటూ ఇలాంగేట్ అవుతూ వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఎర్ర రక్త కణాల్లో ప్రోటోజోవా, ఈ పారాసైట్ ఉన్నప్పుడు జరగదు. సో ఆటోమేటిక్గా ఈ చిన్న చిన్న రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోవడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా ఉండదు, గ్లూకోజ్ సరఫరా సరిగా ఉండదు, బ్లడ్ సప్లై తగ్గిపోయింది. దానివల్ల సెరెబ్రల్ మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ పారాసైట్ బ్లడ్లో కొన్ని అబ్నార్మల్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది బ్రెయిన్కి. సో సెరెబ్రల్ మలేరియా పెద్దవాళ్ళలో ఒకలా కనబడుతుంది, చిన్నపిల్లల్లో ఇంకో రకంగా కనబడుతుంది. కామన్గా అయితే ఫీవర్, చలి, తలనొప్పి, దాని తర్వాత పోయే కొద్దీ డ్రౌజీనెస్ రావడం, మనిషి కోమాలోకి కూడా వెళ్ళిపోవడం, ఫిట్స్తో సంబంధం లేకుండా కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీన్ని ఎలా నిర్ధారించుకుంటాము అంటే ఇది బ్లడ్ టెస్ట్. బ్లడ్ గోల్డ్ స్టాండర్డ్. దానిలో రకరకాలు అంటే ఆర్గానిజంని చూడగలుగుతున్నామా లేదా మైక్రోస్కోప్ కింద, ఇది లేదు అంటే ర్యాపిడ్ యాంటీజెన్ చేయగలుగుతున్నామా, యాంటీజెన్ పాజిటివ్ ఉందా లేదా, దీన్ని బట్టి నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మలేరియా, ఎస్పెషల్లీ సెరెబ్రల్ మలేరియా అనేది చాలా విపరీతమైన జబ్బు. సో దీనికి యాంటీ మలేరియల్స్ రకరకాలు ఉన్నాయి. యాంటీ మలేరియల్స్లో కూడా సెరెబ్రల్ మలేరియాకి సంబంధించి మేము ఒక 2 ఆప్షన్స్ని మాత్రమే వాడగలుగుతాం. ఆ 2 ఆప్షన్స్లోనే ఎవరికి ఏది బెటర్, తన హార్ట్ స్టేటస్ చూసుకొని, తన బ్లడ్ స్టేటస్ చూసుకొని, దాన్ని బట్టి ఆ రెండింటిలోనే ఏదో ఒకటి ఎంచుకుంటాం.
టైఫాయిడ్ కూడా ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళకి, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే పెద్దగా చాలా ఎల్డర్లీ పాపులేషన్, పెద్దవాళ్ళకి, చాలా చిన్న పిల్లలకి, ఈ 3 పాపులేషన్ గ్రూప్స్లో టైఫాయిడ్ బ్రెయిన్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. బ్రెయిన్ని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే బ్రెయిన్ లోపల చిన్న చిన్న చీమగడ్డలు రావడం, లేకపోతే బ్రెయిన్ చుట్టూతా పొరల మధ్యలో ఏమైనా చీము రావడం, ఇది కనపడుతూ ఉంటుంది. ఎంఆర్ఐ డెఫినెట్గా చిన్న చిన్న చీమగడ్డలని చూపిస్తూ ఉంటుంది. బ్లడ్ కల్చర్స్ కూడా చేయాల్సి రావచ్చు. వీటిలో ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత దీనికి యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. టైఫాయిడ్ ఎన్కెఫలోపతి వస్తుంది అంటే మాత్రం ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొంచెం అగ్రెసివ్గానే వెళ్తాం. అలా కాకుండా డైరెక్ట్గా చీమగడ్డలే వెళ్ళిపోతున్నాయి అంటే కొన్నిసార్లు టైఫాయిడ్ వల్ల స్ట్రోక్స్ అంటే బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో, ఆర్టరీస్లో, ధమనుల్లో క్లాట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్లస్ చేయి కాలు వీక్నెస్ రావడం, మనిషి విపరీతంగా టైట్, స్లో, ఆల్మోస్ట్ పార్కిన్సోనియన్ సిండ్రోమ్ కనపడడం, ఇవి కాకపోతే అటు ఇటు తూగుతూ అటాక్సియా కనపడడం జరుగుతుంది. ఇవేవి కాకుండా ఎన్కెఫలైటిస్, ఎన్కెఫలోపతి కాకుండా, యాబ్సెసెస్ కాకుండా కొన్నిసార్లు ఎసెప్టిక్ మెనింజైటిస్ అనేది కూడా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమే. టైఫాయిడ్లో ఇది కూడా కనపడుతుంది. తరచూ వానలు కురిసే ఈ సీజన్లో విషజ్వరాలాగే మెదడు వాపు కూడా బాగా ప్రబలుతూ ఉంటుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్గా పిలిచే ఈ జ్వరం పెద్దలతో పోలిస్తే పిల్లలకు మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మెదడు వాపు జ్వరం విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, వానాకాలంలో అంటువ్యాధుల బెడదను తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరాల్లో డెంగీని మనం ప్రమాదకరంగా భావిస్తున్నాం. కానీ దీనికంటే ప్రమాదకరమైంది, ఏ కాస్త ఆలస్యం చేసినా ప్రాణాలకు ముప్పుగా పరిణమించేది మరొకటుంది. దాని పేరే జపనీస్ ఎన్సెఫలైటిస్. వాడుకలో మెదడు వాపుగా పిలిచే ఈ జ్వరం పిల్లలకి చాలా ప్రాణాంతకంగా ఉంటుంది. మెదడు వాపును తెచ్చిపెట్టే జపనీస్ బి వైరస్ ఎక్కువగా పక్షులు, పందులు, ఎలుకలు వంటి జీవుల్లో నిక్షిప్తమై ఉంది. ఈ జీవులను కుట్టిన దోమ తిరిగి మనల్ని కుట్టినప్పుడు ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మెదడులోని కణజాలం వాపుకు గురై మెదడు వాపు వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 5 నుంచి 16 రోజుల్లో జ్వరం రావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, కాళ్ళు చేతులు లాగినట్లుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ వాంతులు కావడం, ప్రవర్తనలో మార్పులు రావడం, తరచూ అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఫిట్స్, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలమూత్ర విసర్జనపై నియంత్రణ ఉండదు. కొన్నిసార్లు పక్షవాతం కూడా సంభవిస్తుంది. మెదడువాపు వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. జాపనీస్ బి ఎన్కెఫలైటిస్కి కూడా వైరస్ మామూలుగా వైరల్ ఫీవర్ లాగా వెళ్ళిపోవచ్చు. అది కాకపోతే ఇందాక చెప్పుకున్నట్టు ఎన్కెఫలైటిస్ కూడా కనపడవచ్చు. ఒక్కసారి జాపనీస్ బి ఎన్కెఫలైటిస్ ఉన్నది అంటే ఆల్మోస్ట్ 20 to 30% మంది చనిపోతారు. ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా చనిపోతారు. ఈ ట్రీట్మెంట్ వీటన్నింటికి కూడా కంప్లీట్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది. ఓకే, ఈ మందిస్తే కంప్లీట్గా ఈ ఆర్గానిజంని మనం బాడీలోంచి చంపేయచ్చు అన్నట్లు వీటికి మందులు లేవు. ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా వైరల్ ఇల్నెసెస్కి మందులు ఉండవు. కొన్ని మిలియన్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి కాబట్టి, పూర్తిగా మందులు ఉండని జబ్బులు కాబట్టి ముందే జాగ్రత్త పడాల్సి వస్తుంది. అండ్ ఈ 20-30 మంది చనిపోయే అవకాశం ఉంటుంది. ఒక 20-30 మంది 20 to 30% అగైన్ వీళ్ళకి రికవరీ తర్వాత కూడా ఏదైనా న్యూరలాజికల్ సీక్వెలే మిగిలిపోవడం అంటే ఎస్పెషల్లీ మనిషి టైట్గా మిగిలిపోవడం, స్లోగా ఉండడం, ఇవేవి కాకుండా అబ్నార్మల్ మూమెంట్స్ రావడం, ఇవి కూడా కాకుండా కన్ఫ్యూజ్డ్గా తిక్కగా ఉండడం, పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్, నార్మల్ కాగ్నిషన్ అంటే మన ప్రవర్తన, మన నడవడిక, మన మెమరీ, గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ పేషెంట్కి ఎంతో కొంత తేడా మిగిలిపోవడం. సో వీటన్నింటికి సీక్వెలే అంటే జబ్బు తగ్గిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత ప్రాబ్లం మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ప్రివెన్షన్, జబ్బు రాకుండా చూసుకోవడమే ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ దోమల గురించి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం చేయగలిగేది ఏంటి? మస్కిటో నెట్స్ వాడడం, లేకపోతే మస్కిటో రిపెలెంట్స్ క్రీమ్స్ లాగా పూసుకోవచ్చు. ఎస్పెషల్లీ మేము చెప్పేది క్రీమ్ వాడుతున్నారు అంటే 3 years కంటే పెద్ద వాళ్ళకే వాడగలుగుతాం. చిన్నపిల్లలు 3 years లోపల చిన్నపిల్లలు అంటే మస్కిటో నెట్సే నెంబర్ 1. 3 years కంటే పెద్దగా ఉంటేనే రిపెలెంట్స్ వాడగలుగుతాం. కొన్నిసార్లు రూమ్లో స్ప్రే చేయొచ్చు మస్కిటో రిపెలెంట్. కొన్నిసార్లు బట్టలకి కూడా పర్మెథ్రిన్ స్ప్రే కూడా వేయచ్చు. సో వీటన్నింటినీ చూసుకోవడం. ఒకవేళ ఎక్కడైనా వాటర్ పూలింగ్ కనబడుతుంది ఇంటి చుట్టూతా, చిన్న ఖాళీ కోకోనట్స్ కనబడుతున్నాయి, కొబ్బరికాయ చిప్పలు, అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకునేట్లు చూసుకోవాలి.
అండ్ జాపనీస్ బీ ఎన్కెఫలైటిస్లో వ్యాక్సిన్ కూడా అవైలబుల్గా ఉంది. WHO రికమెండేషన్ ప్రకారం అయితే మాత్రం ఎక్కడైతే జాపనీస్ బీ ఎన్కెఫలైటిస్ రెగ్యులర్గా వస్తుందో, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వచ్చు. లేదు ఆ ఏరియాస్కి మనం ట్రావెల్ చేస్తున్నాము అన్నప్పుడు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. సో ఇలాంటి లక్షణాలు వర్షాకాలంలో కనపడుతున్నాయి, జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనబడుతున్నాయి అంటే ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ దగ్గరకు వచ్చి కలవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే కంప్లీట్ నార్మల్సీ మీకు ఇచ్చేయగలుగుతాం. వానాకాలంలో వ్యాధుల ముప్పును తప్పించుకోవడానికి దోమలను నిర్మూలించడంతో పాటు తినే తిండి, తాగు నీరు సురక్షితంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ పరిసరాల్లో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఒంటి నిండుగా దుస్తులు ధరించాలి. కిటికీలకు, తలుపులకు దోమతెరలు కట్టుకోవడం మంచిది. మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్, క్రీములు, లోషన్స్ వంటి దోమ సంహారకాల సాయం తీసుకోవాలి. మలేరియా జ్వరాలు ప్రబలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటీ మలేరియా మందుల్ని వేసుకోవడం ఉత్తమం. టైఫాయిడ్, అతిసార వంటి విపత్తుల్ని నివారించుకునేందుకు వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. మల విసర్జనకు వెళ్ళొచ్చాక చేతుల్ని శుభ్రపరుచుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఏవైనా జ్వరాలు 4-5 రోజులకు మించి వేధిస్తుంటే డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలి. వానాకాలంలో పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. అలాగే దోమల సంతతి వృద్ధి చెందకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి. ఇక తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అంటువ్యాధుల బెడదను మనం చాలా వరకు నివారించుకోవచ్చు.